Please subscribe to our YouTube channel. Like and share this video. ఇప్పుడు 1995లో నేను ద్విశతావధానం చేశాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, మన నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖ మాత్యులు. ఆ రోజు సభకు ఆయన వచ్చారు. అక్కడ ఒక సమస్య ఇచ్చారు. 95 ఏమిటి? భరతుడెదిరించి రాముని భాగమడిగే. భరతుడెదిరించి ఇప్పుడు కూడా చూడొచ్చు మీరు. మా అవధాన సరస్వతీ పీఠం యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అందులో ఇది కొడితే వస్తుంది. అట్లా అడగగానే ఇట్లా చెప్పాను. అదే అవధాని యొక్క ప్రతిభ. ఆ చెప్పింది శాశ్వతంగా నిలిచిపోవాలి. ఆ పద్యం ఏదో ఆ నిమిషానికి పూరణ కాదు. భరతుడెదిరించి రాముని భాగమడిగే అని సమస్య ఇచ్చింది ఒక ఆమె. ఇస్తే అకట కష్టాల కడలి నీకొకనికేనా, అక్కడే సమస్య అయిపోయింది. కష్టాల కడలి నీకొకనికేనా స్వామి, సుఖ సముద్రము తేలంగ సఖులె అంత నన్ను మరచితివేమి రామన్న అనుచు భరతుడెదిరించి రాముని భాగమడిగే. భాగము రాజ్యంలో అడగలే, కష్టాల్లో అడిగాడు. కష్టాలంటే నువ్వు ఒక్కడవే అనుభవిస్తావయ్యా, సుఖాలంటే మాకు పంచుతావు. ఏమి ధర్మము స్వామి, మరీ ఇంత ధర్మమా? అకట కష్టాల కడలి నీకొకనికేనా, కష్టాల సముద్రం అంటే నీకు మాత్రమేనా, మేము లేమా? సుఖ సముద్రము తేలంగ సఖులే, అంత సుఖమైతే మేము రావాలా భాగానికి? నన్ను మరచితివేమి రామన్న అనుచు. భరతుడు చాలా రామభక్తుడు. ఆయన విశేషమైన రాముని యందు భక్తి గలవాడు భరతుడు. అందువల్ల నన్ను మరచితివేమి రామన్న అనుచు భరతుడు ఎదిరించి రాముని భాగమడిగే. అవధానికి ఎంత సూక్ష్మ జ్ఞానం ఉండాలంటే, భరతుడు ఎదిరించి రాముణ్ణి భాగం అడిగాడు అంటే రాజ్యము అనుకుంటారు వినగానే. రాజ్యం అని ఇక్కడ లేదు కదా అని గ్రహించాలి అవధాని. లోకమంతా రాముడు అనుకుంటారు, అది రాజ్యం అనుకుంటారు. కాబట్టి ఏం భాగం అడిగాడు? రాజ్యంలో కాకపోతే కష్టాల్లో భాగం అడిగాడు. అకట కష్టాల కడలిని కొకనికైనా అనటంలోనే సమస్య అక్కడే పోయింది. తాటక పూజ్యురాలను తాపసులెల్లరు కుల్చిరి పునన్. ఆ మహాసహస్రావధానం అని దాని తర్వాత జరిగింది. నేను ద్విశతావధానం చేస్తే చాలామంది ద్విశతావధానం చేశారు, ఈపాటికి చూస్తున్నారు. మహాసహస్రావధానం చేస్తే చాలామంది మహాసహస్రావధానం చేశారు, 2-3. తథాస్తు. ఆ సభలో అడిగారు, తాటక పూజ్యురాలనుచు. ఇప్పుడే అనుకున్నాం తాటక రాక్షసి, ఆమె కథ ఎందుకులే అని మళ్ళీ కథ చెప్పుకుంటున్నాం. రాముడు వస్తే ఏదైనా అమృతాయమానం అవుతుంది. విషమపి అమృతాయతే. రాముడి ప్రసక్తి వస్తే విషము కూడా అమృతముగా మారిపోతుంది. తాటక పూజ్యురాలు అని తాపసులందరూ వరుసగా పెద్ద మీకు వెంకటేశ్వర స్వామి బృందావన గార్డెన్స్ అందరూ మీరు క్యూలో దర్శనానికి నిలబడ్డట్టుగా అందరు నిలబడ్డారట. నిలబడతారా? అలాగా సాధ్యమా? సాధ్యమే, ఎందుకు కాదు అనిపించింది నాకు ఆ సమస్య ఇవ్వగానే. తాటక పూజ్యురాలను. ఆమె ఎందుకు పూజ్యురాలు కాదు? నేటికి రామదర్శనము నీ వలనన్ లభించమాకు. అయిపోయింది సమస్య ఇక్కడే. ఓ తాటకా, నువ్వెంత పుణ్యాత్మురాలివి తల్లి, నీవంటూ ఒక దానివి ఇక్కడ అకృత్యములు చేస్తూ ఇట్లా ఉండకపోతే ఆ రామచంద్రుణ్ణి మేమందరము దర్శించేవాళ్ళమా? ఇలా తపస్సులు చేసుకుంటూ ఇలా కూర్చునేవాళ్ళమే కానీ ఆయన ఇక్కడికొచ్చి మాకు దర్శనమిచ్చేవాడా? నేటికి రామదర్శనము నీ వలనన్ లభించె మాకు. ఆ హాటక గర్భలేఖనములు. హాటక గర్భుడు బ్రహ్మ. ఇంకా 3 పాదాలు జాగ్రత్తగా పూరించాలి అవధాని అయినవాడు, ఏదో చెప్పకూడదు. సమస్య పూర్ణం అయిపోయింది, గొప్పే. 3 పాదాలు కూడా సార్థకంగా రావాలి. పరీక్షే కవికి. వాడు అవధానియా కవియా రెండూ అవుతాడా తేలిపోతాడు. ఆ హాటక గర్భలేఖనములు అందముగా ఫలించె మాయడన్. బ్రహ్మవ్రాతలు చాలా అందముగా వచ్చాయి మాకు. చేటును పొంది నీవు రఘుసేవన భాగ్యమునిచ్చినావు ఓ తాటక. నువ్వేమో ఆపదను పొందావు, మాకు ఈ రామ పదాన్ని ప్రసాదించావు. నువ్వెంత గొప్పదానివి తల్లి.
గుణమే చూడాలి, రాక్షసులైతే ఏమి. Please subscribe to our YouTube channel. Like and share this video.